నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. భైరవ వినతితోటి భైరవ కథలు ప్రారంభిద్దాం. కాశికాపురీ క్షేత్రరక్షకం భక్తయోగినాం శత్రుశిక్షకం క్రోధరూపిణాం దండధారిణం పాపనాశకం భైరవం భజే. కాశికాపురి క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటాడు, భక్తుల యొక్క శత్రువులను శిక్షిస్తూ ఉంటాడు కూడా. ఆర్తినాశకం స్ఫూర్తిదాయకం విధి కపాలరాజిత కరాంబుజం అరుణకాంతి విస్ఫురణలోచనం పాపమోచనం భైరవం భజే. ఎర్రటి లోచనములతో ఉండే ఆ పాపమోచనుడు, ఆ భైరవుడు అసామాన్యుడు. ఆయన దుష్ట శిక్షకం శిష్టరక్షకం ధర్మపాలకం కర్మమోచకం భూతనాయకం భూతిదాయకం చండ విక్రమం భైరవం భజే. ఆయన భూతనాయకుడు, భూతిదాయకుడు కూడా. భూతిర్విభూతిరైశ్వర్యం. భూతి అంటే చాలామంది బూడిద అనుకుంటారు, అది ఒక అర్థం మాత్రమే. ఐశ్వర్యము అనేది ప్రధానమైనటువంటి అర్థం. నాగభూషణం రాగవైభవం యోగినీమణి భోగభాసితం డమరుడంబరం భీమసుందరం భైరవం భజే. కింకిణీల సత్పాదనూపురం నీలనీరదోద్దామదేహినం సురనదీతటీ రుద్రభూతలి సంచరత్పదం భైరవం భజే. చిరుగజ్జలు కట్టినటువంటి అలంకారం ఆయన నడుస్తూ ఉంటే ఆ గజ్జల గలంగల నినాదములు వినిపిస్తూ ఉంటాయిట. కాశికాపురి మృత శరీరిణాం జన్మనాశకం ముక్తిదాయకం శ్రితజనావళి మృత్యువారణం మంత్రసిద్ధిదం భైరవం భజే. కాశికాపురిలో మరణించినటువంటి వాళ్లకు ఆయన ముక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. ఇంతకుముందే చెప్పాను కూడా, వాళ్ళ యొక్క పాప కర్మలనన్నింటినీ కూడాను అనుభవింపజేసి ఎన్ని సంవత్సరాల కాలమైనా పట్టవచ్చు. ఈ జీవుడు అనుభవిస్తున్నట్టు అనుకుంటాడు, ఒక క్షణకాలం మాత్రమే గడుస్తుంది. అనుభవం ఈ కళ్ళు తెరిచేసరికి జీవుడు మామూలుగా ఉంటాడు, గుర్తుంటుంది వాడికి తాను ఫలానా అని. వాణ్ణి పరమేశ్వరుడికి ఆయన సమర్పిస్తాడు. పరమేశ్వరుడు ఆ జీవుడి యొక్క దక్షిణ కర్ణములో ప్రణవాన్ని ఉపదేశిస్తాడు, కైలాసానికి పంపిస్తాడు. దేవసుందరీ గానలోలుపం యక్షకామిని నాట్యలాలసం పట్టు నిశాచరం వరదిగంబరం మునిజనస్తుతం భైరవం భజే. ఆయన నాట్యం చేస్తూ ఉంటే, భైరవుడు నాట్యం చేస్తుంటే భువనమోహనంగా ఉంటుందిట. ధింధిమిద్ధిమిత్ పాదఘట్టనం తకిట తకిట తక్కిట మర్దనం తకిట తకిట తక్కిట మర్దళం ధన ధనం ధనోద్దామ తాండవం తాండవ ప్రియం భైరవం భజే. భర్గశంసితం భార్గవస్తుతం భయ నివారకాం భామినీస్తు ప్రియం భండనోత్సుకం భద్రకారకం భైరవీరతం భైరవం భజే. గగనమండలే కాంతిపంజరం శౌర్య నిరూపమం శక్తి సంభ్రమం. ఆకాశంలో ఆయన నిల్చుంటే ఒక కాంతి పంజరం అలా నిల్చున్నట్టుగా ఉంటుంది. శ్యామ కాళికా హృదయమోహనం శ్వానవాహనం భైరవం భజే. లాట్ భైరవుడి దగ్గర కాళీదేవితో ఆయన కాపురం పెట్టాడు. పురియ వాలిన చోన కాపురము పెట్టే. పుర్రె ఎక్కడ పడిందో అక్కడే దేవతాపూజ్య కాళికాదేవితోడా, ఆ దేవతాపూజ్య అయిన కాళీదేవితో అక్కడ కాపురం పెట్టాడు అని చెప్పి మనకు అక్కడ ఆ స్థలంలో కనిపిస్తూ ఉంటుంది. శ్యామకాళికా హృదయమోహనం శ్వానవాహనం భైరవం భజే. విశ్వనాథహృత్ పద్మభాస్కరం డుంఠి గణపతేర్మిత్రశేఖరం దండపాణి సౌజన్య సంయుతం భక్తవత్సలం భైరవం భజే. కాశీలో విశ్వనాథుడు అందరికీ ప్రభువే, ఆయన విశ్వనాథ స్వరూపుడే. అయినా గుంఠి గణపతి ఆయనకు ఆప్తమిత్రుడు.
దండపాణి చాలా దగ్గరి స్నేహితుడు. త్రిపథగామిని విహరణోత్సుకం త్రిజగదీశ్వరం త్రిదశ పూజితం త్రిపుర సుందరీ ప్రేమలాలితం త్రినయనోజ్వలం భైరవం భజే. వీరసాధక ప్రేమబంధురం మద్య సేవనాన్మత్త సింధురం. ఆయన మద్యమును సేవించి అలా కాశీపుర వీధుల్లో నడుస్తూ ఉంటే ఓ మదించిన ఏనుగు కదలి వస్తున్నదా అని అనిపిస్తూ ఉంటుందిట. వీర సాధకుడులకు అనుగ్రహిస్తూ ఉంటాడు. వీరమార్గ సాధన సంప్రదాయంలో అది కూడా ఒక విచిత్రమైన విశిష్టమైన మార్గంగా చెప్పబడింది. రజత పర్వతే హిమగిరౌ స్థితం ధరణి పీఠకుర్తాళ భాషితం మౌనయోగి సిద్ధేశ్వరస్తుతం సిద్ధ పూజితం భైరవం భజే. ఆయన కైలాస పర్వతం మీద కూడా ఉన్నాడు. ఆయన భైరవుడు, సాక్షాత్ భైరవుడు. హిమాలయంలో ఆయన ఉన్నాడు. ఆయన గుహలు ఉన్నాయి, ఆయన ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయి. వజ్రభైరవుడిగా పేరు చెందాడు ఆయన హిమాలయాలలో. మౌనయోగి సిద్ధేశ్వరస్తుతం కుర్తాళంలో మౌనస్వామి ఆయనను ప్రార్థించాడు. భైరవుడి దగ్గర ఆయన కూర్చొని తపస్సు చేశాడు ధరణీపీఠంలో. సిద్ధ పూజితం భైరవం భజే. అటువంటి సిద్ధ పూజితుడైనటువంటి భైరవుడిని స్మరిస్తూ ఉన్నాను. అంతేకాదు ఆయన యమధర్మరాజును దూరంగా తరివేస్తాడు అని అనుకున్నాం కదా. దుర్జయ కాలదండధరు దూరముగా పరువెత్తజేయు నీ గర్జన మీద మోజుపడి కాశీకి వచ్చింది. చాలామంది కాశీ అంటే మీకు ఎందుకు ఇష్టమండి అంటుంటారు. అంటే భైరవుడి కోసం వస్తున్నాను. దుర్జయ కాలదండధరు దూరముగా పరువెత్తజేయు నీ గర్జన మీద మోజుపడి కాశీకి వచ్చితి. శబ్ద సాధనోపార్జితమైన నాదు కవితాకృతి నర్పణ చేయుచుంటిలో నిర్జర పూజ్యపాద కనీదగు చిత్తము నాదు భాగ్యము. తపస్సు చేసి నిన్ను మెప్పించటం నాకు సాధ్యం కాదు స్వామి. అంత తపస్సు చేయలేను నేను. నా కవిత్వాన్ని నీకు అర్పిస్తూ ఉన్నాను అని చెప్పంటూ కాశీకి నువ్వు ఎందుకు వస్తున్నావు అని అంటే ఇప్పుడే చెప్పాను నేను. గమనిక నీదు పాదముల గజ్జల చప్పుడు అట్టహాసమున్ డమరు కనాదమున్ చునకడంబరమున్ గురుతింప శ్రద్ధతో నెమకుచునుంటి కాశీపురి నీదగు మంత్ర జపంబు చేయుచున్ సమయము దాటుచున్న ఇది స్వామి నన్ను కృపంగనుమింకనేనియున్. స్వామి సమయం దాటిపోతుందయ్యా. ఎన్ని సంవత్సరాలు స్వామి నన్ను దయసుడు. రుంజలు మ్రోయుచుండ రమోడమరుధ్వనిలో మలి సంజ్ఞలో అసురు కంజదళాక్ష నేడు మణికర్ణిక ఘట్టమునందునన్ వపుఃపుంజరముల్ శతాధికము భగ్గున మండుట కంటి. మణి కర్ణికా ఘట్టంలో అనేక శవములు మండుతూ ఉన్నాయ్యా, చూస్తున్నాను నేను. భక్తితో అంజలి పట్టుచుంటి ప్రభువా నన్ను నా గతిపో కలిల్పుమా. నాకు ఆ స్థితి రాకుండా చూడు స్వామి. చెప్పలుడా తీవ్ర సాధనలు సాలిన ఎంతగా చేయజాల నీ కృపనెదలోన నమ్ముకొని ఇట్టులు వచ్చిది. నీవు నిత్యమున్ తపసుల కాసు దేవరము తవక పాదముల ఆశ్రయింతు నా తపనను తీర్చి నాకునొక దారిని చూపవో కాలభైరవ. స్వామి నేను ఏవో సాధనలు రకరకాలుగా ఎన్నో చేశాను, కానీ ఇంక చేసే శక్తి లేదు. చేసితి నిన్నీయు చెప్పలేని మిన్ గాసిలి నాడా శక్తి ఇక కల్గదు వృద్ధుడనైతి స్వామి. నిండాసితి నమ్ముకుంటి కరుణన్ననుగావు కాలభైరవ. అచ్చపు భక్తితో ఒక శతాబ్దము క్రిందట వచ్చి ఇచ్చటన్ ముచ్చటతోడా నీ కడన్నె మోహన రాగము పాడినాడా. ఒక శతాబ్దం కింద వచ్చానయ్యా, చాలాసార్లు వచ్చాను, అంతకుముందు కూడా. ఇటీవల ఒక శతాబ్దం కింద వచ్చాను. నన్నెచ్చటనో జనించుటకు ఎందుకు పంపితివి అయిననేమి నే వచ్చితి గుర్తుకొచ్చే ప్రభువా మరి నన్నెడు పంపబోకుమా అంటూ. సో అది చెప్పాను నేను.
ఎక్కడో ఎందుకు పుట్టించవలసి వచ్చిందంటే కారణం చెప్పాడు స్వామి. నెయ్యము మీద కాశీపురి నీవు వసించితివంచు ఆ భైరవుండు ఈయన తెల్పిమన్న భవదుజ్వల విద్యల గూర్చి మున్ను తాతయ్యలు చెప్పినారు. కడుధన్యుడనైతిని పోతరాజు రామయ్య కవీంద్రచంద్ర. నీకు నేను అంజలి బట్టితి ప్రోచువెప్పుడు అంజలి రామయ్య కవీంద్రచంద్ర కడుధన్యుడనైతిని పోతరాజు రామయ్య కవీంద్రచంద్ర భవనన్వయమందుదయంబునందుటన్. పోతరాజు రామకవి అనేటువంటి వ్యక్తి మహనీయుడు. ఆయన వచ్చి కాశీలో ఉండి ఆనాడు ఉన్నటువంటి నన్ను చూచి తన వంశంలో పుట్టమని భైరవుడిని అడిగితే అందుకని పంపించాను నిన్ను అని చెప్పావు నువ్వు స్వామి. సరే జరిగింది ఏదో జరిగింది, కానీ ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా చూడు అని అంటూ అలా ఆ పరమేశ్వరుడు అయినటువంటి భైరవుణ్ణి గురించి ఎన్నో ఎన్నో విశేషములు చెప్పుకోవటం జరిగింది. అటువంటి ఆ పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్ష విలసితమైనటువంటి రీతిలో పరమేశ్వరుడు భైరవుడు రుద్రుడు ఆయన కాశీలో ఎన్నో రూపాలలో ఉన్నాడు అని చెప్పాము. అంత మాత్రమే కాదు, ఆయన కాశీలో అష్టభైరవులలో సంహార భైరవుడు అని అంటారు. ఇంకా కాక ఆలంబరుడు ఆకాశ భైరవుడు అని ఉన్నది, అలానే భూత భైరవుడు అని ఉన్నది. వీటి వెనకాల కూడా చాలా విచిత్రమైనటువంటి చరిత్రలు ఉన్నాయి కాశీలో. భూత భైరవుడు అంటే భీషణ భైరవుడినే కొన్ని చోట్ల ఒక చోట భూత భైరవుడు అని అంటారు. మనకు రామాయణంలో రావణాసురుడు ఉన్నాడు. ఆ రావణాసురుడు నిరంతర రుద్ర భక్తి చేత రుద్ర జపం చేత ఆయనకు రుద్రత్వం వచ్చింది. వాడు ఖడ్గాన్ని ధరించినటువంటి రావణేశ్వరుడు, ఖడ్గ రావణుడు. ఖడ్గ రావణుని పేరుతో ఒక మంత్రం ఉన్నది. అంటే ఆ మంత్రం జపం చేస్తే రుద్రుడు ఖడ్గం ధరించినటువంటి రావణుని రూపంలో సాక్షాత్కరించి కోరికలు తీరుస్తాడు. ఆ ఖడ్గ రావణ మంత్రం భూత భైరవ మంత్రం. అది భూత భైరవుడే ఖడ్గ రావణుడు అని చెప్పి మనకు మంత్రశాస్త్రం చెప్తూ ఉన్నది. అటువంటి భూత భైరవుడు కాశీలో ఉన్నటువంటి ప్రధానమైన స్థానాలలో ఒక చోట ఉన్నాడు. అలానే ఆకాశ భైరవుడు ఉన్నాడు, ఆనంద భైరవుడు ఉన్నాడు. ఆనంద భైరవ ద్వంద్వం ఇంతకుముందు కూడా స్మరించాను నేను. ఇది ఆనంద కాననం, కాశీకి ఆనంద కాననం అని పేరు, ఆనందవనం. ఇక్కడ ఆనంద భైరవుడు ఉంటాడు, దివ్యమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి బ్రహ్మానందం, రసానందం, లౌకికమైన సుఖానందం అన్నీ కూడా ఇస్తూ ఉంటాడు ఆనంద భైరవుడు. ఆకాశ భైరవుడు అని ఉన్నాడు. ఆకాశ భైరవుడు ఏమిటి అని అంటే నేపాల్లో ఉన్నాడు. ఆకాశ భైరవ ఆలయం ఉంటుంది, చాలా ప్రసిద్ధమైంది ఉన్నది. భారతంలో ఘటోత్కచుడు కాలకటంకట అనే మురాసురుడి యొక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అది కృష్ణుడు నరకాసురుడితో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు జరిగిన ఒక కథ. అది కాళీ పురాణంలో ఉన్నది. దాంట్లో వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడు బర్బరీకుడు అని పుట్టాడు. ఘటోత్కచుడికి కాలకటంకటకు బర్బరీకుడు పుట్టాడు. ఆ బర్బరీకుడు కృష్ణ భక్తుడు. వాడు చాలా తీవ్రమైన తపస్సు చేశాడు. తపస్సు చేస్తే భారత యుద్ధం జరిగినప్పుడు దుర్యోధనుడు ముందు వెళ్ళి నాకు సహాయం చేయవలసింది అని అడిగాడు. వచ్చిన వాడు ఎవరో సరిగ్గా చూడకుండా శరణాగతుడై వచ్చాడు, నన్ను రక్షించుకుంటున్నాడు అని సరే అని అన్నాడు. నువ్వెవరయ్యా అంటే నేను దుర్యోధనుడిని అన్నట్ట. అయ్యో దుర్యోధనుడు నువ్వు కృష్ణ విరోధి కదా, నేను మాట ఇచ్చానే ఎట్లా అని అంటే ఆయన మాట ఇచ్చాను కనుక తప్పదు అని చెప్పి బయలుదేరట సైన్యాన్ని తీసుకొని. అప్పుడు కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు వచ్చి నువ్వు దుర్యోధనుడి తరఫున యుద్ధం చేస్తే ఎట్లా అన్నాడు. నన్ను ఏం చేయమంటావు స్వామి, నేను నీ భక్తుడినే, కానీ మాట ఇచ్చాను కనుక నువ్వు ఒక పని చేయి, నువ్వు నాతో యుద్ధం చేయి, నన్ను సంహరించు, నన్ను సంహరిస్తే ఇంక ఇబ్బంది ఉండదు అన్నాడు. సరే, వాడు సామాన్యుడు కాదు కనుక వాడు భారత యుద్ధం రావటానికి మంచిది కాదు అన్న దృష్టితోటి కృష్ణుడు అతన్ని సంహరించాడు. ఆ చక్రంతో సంహరిస్తే ఆ తల వెళ్ళి నేపాల్లో పడిందిట. ఆ పడిన చోటుకు ఆకాశ భైరవుడు అని వచ్చింది. ఇలా భైరవుని యొక్క అనుగ్రహం, కృష్ణ భైరవుని యొక్క కరుణ, దానివల్ల అతడికి ఆకాశ భైరవుడు అనే పేరు వచ్చింది. ఆలంబరుడు అన్న పేరు కూడా ఉన్నది అక్కడ.
సరే, ఇలా ఉండగా సంహార భైరవుడు అనేటువంటి ఒక పేరు కూడా ఉన్నది మనకు. అష్టభైరవులలో సంహార భైరవుడి యొక్క పేరు ఉన్నది. ఆ సంహార భైరవుడు ఏమిటి అంటే, సంహార భైరవుడి కథ అది ఎలాంటిది అని అంటే, అది దక్ష కథకు సంబంధించినటువంటి ఒక అంశం. అది దక్ష కథ. ఆ సంహార భైరవుడు దక్షుడికి నాశనం చేయటానికి వచ్చినటువంటి వీరభద్రుడికి సంహార భైరవుడు అని పేరున్నది. మంత్రశాస్త్రంలో వీరభద్ర మంత్రం చెబుతూ ఇతడు సంహార భైరవుడు అని చెప్పటం జరిగింది. మనకు కాశీలో సంహార భైరవుడి యొక్క మూర్తి ఉన్నదనుకోండి, ఆ సంహార భైరవుడే వీరభద్రుడుగా వచ్చాడు అని చెప్పి. అది ఎలాంటిది అంటే, దక్షుడు తప్పు చేశాడు. తప్పు చేసినందువల్ల పరమేశ్వరుడు వాడిని శిక్షించాలి అని అనుకున్నాడు. ఆ శిక్షించాలి ఎందుకు అనంటే, తన భార్య అయినటువంటి సతీదేవి మరణానికి కారకుడైనాడు దక్షుడు. ఆమె మరణించింది అక్కడ. తన పతి దూషణను భరించలేక మరణిస్తే ఆ వార్త శివుడికి చేరింది. ఆయనకు దుఃఖం కలిగింది, రోషం కలిగింది, కోపం కలిగింది. ఆ కోపం కలిగిన దక్షుడి మీద కలిగినటువంటి కోపంతో మొహమంతా కూడా చెమట పట్టింది. ఆ చెమట పడితే ఆ శ్వేద బిందువులో నుండి అతి భయంకరమైన రూపంతో సంహార భైరవుడు అవతరించాట. అభ్రం నిహారభ్ర విభ్రమాభ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికాజాల జాజ్వల్యమాన కేశములు మెర్రయ చండదిద్వేదండ శుండాభదోర్దండ సాహస్రధృతహేతి సంఘమప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోకం వీక్షణతతి దుర్నిరీక్షమగుచు క్రకచ కఠిన కరాళదంష్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తి మనమాలికలు నుదనద అఖిల లోక భయంకరుడగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడనగా. రంపముల లాంటి పండ్లతోటి ఆకాశవంత ఎత్తున్నటువంటి శరీరంతో వెలుస్తున్నటువంటి అగ్నిలాగా అనేక ఆయుధములు ధరించి 1000 చేతులతోటి పుట్టాట ఆయన వీరభద్రుడు. ఆ రోషంలో నుంచి, ఆ శ్వేదంలో నుంచి పుట్టినటువంటి ఆ వీరభద్రుడు. తత ఉత్తస్థివాన్ ఏకో లోక ఘస్మర విగ్రహ కాలాగ్నిదివదీప్తాంగో వీరభద్రో గణేశ్వర బద్ధభృగుటిరూర్ధ్వాంగ భిత్తిభేదకృదున్నతి దీప్తోర్ధ్వకేశ్చ బభౌ భగవాన్ అంతకో యథా. అలా బయలుదేరినటువంటి వాడు బయలుదేరితే ఆ దక్షయజ్ఞానికి బయలుదేరాడు. శివగణంతో బయలుదేరినటువంటి వీరభద్రుని ముందు, శివాజ్ఞతో బయలుదేరినటువంటి ఆ సంహార భైరవుని ముందు ఎవరూ కూడా నిలవలేకపోయినారు. నిలవలేకపోయేటట్లయితే ఆ దేవతలందరూ కూడా ఇతన్ని చూసి భయపడి పరిగెత్తిపోతున్నారట. యజ్ఞంలో ఉన్న వాళ్ళందరూ కూడా గడగడలాడిపోతూ ఉన్నారు. యజ్ఞదేవత భయపడి లేడి రూపంతో పరిగెత్తిపోతున్నదట యజ్ఞదేవత. ఆ పట్టుకొని ఆ లేడి తలను అడికేసి అగ్నిలో పడేసాడు. దేవవల్లభుడైనటువంటి ఇంద్రుడు మయూర రూపంతో పరిగెత్తుకొని వెళ్ళిపోయినట్ట, తప్పించుకున్నట్ట. సూర్యుడు దొరికాడు. సూర్యుడు దొరికితే తప్పించుకోలేకపోయినాడు. పండ్లు రాలగొట్టాట. ఆ పండ్లు రాలగొట్టి ఆ పండ్లను దండగా గుచ్చి నడుము కట్టుకున్నట్ట. అలా చంద్రుణ్ణి పట్టుకొని కాలితో తొక్కి తొక్కి పిండి పిండి చేసి పారేశాడు. సరస్వతీదేవి మొక్కు కోశాట. ఇలా అగ్నిదేవుడు 2 చేతులను కూడా అగ్నిదేవుడి చేతులను నరికేశాట. వైకుంఠనాథుడు కాసేపు వీరభద్రుడితో యుద్ధం చేసి ఇంకా యుద్ధం చేయలేక చివరిగా చక్రం ప్రయోగించాట. ఆ చక్రాన్ని ముక్కలు చేసి పారేశాట వీరభద్రుడు. అంటే విష్ణువు యొక్క చక్రం కూడా నిలబడలేదు. విష్ణువు వెళ్ళిపోయినాడు. బ్రహ్మదేవుడు భయపడి వీరభద్రుడికి నమస్కరించి, అయినా నీ రథానికి నేను సారథిగా ఉంటాను రా అన్నట్ట. అలా అందరూ కూడా అప్పుడు ఇదంతా పరిగెత్తిపోతుంటే దక్షుడు అక్కడ ఉన్నాడు చూస్తూ. అసలు ప్రధానమైనటువంటి వ్యక్తి వాడు దక్షుడు. వీండు కలుండు దక్షుడను విరిడి పారుడు వీండు సర్వవధ్యుండు జడసేయకుండు శివదూషకు నాలుగగో శివుపు నింపుండు త్రపుద్రవం మొడలభూయుడు లోహముగా చినోరబోయుండు దురాత్మ చర్మపటమల్ముడు కన్నులు మీటుడు కరం. తెలుగులో
కవిరాజు అయినటువంటి కవిరాజ శిఖామణి నన్నచూడు రాజకవి ఆయన ఈ గ్రంథం రాశాడు. ఈ వీరభద్రుడి కథ వచ్చేటట్టుగా కుమార సంభవం రాస్తే అందులో ఈ దక్షుని గురించి వర్ణిస్తూ ఉన్నాడు. వీండు కలుండు, వీండేమిటి అని అంటే అప్పటికి భాష, తెలుగు భాషలో వాడు వీడు అనటానికి వాండు వీండు, వాండు వచ్చినాండు వీడు పోయినాండు ఇలాంటివి ఉండేవన్నమాట. ఆ భాష ఈ పద్యంలో మనకు కనిపిస్తుంది. అట్లాంటిది వీడి తన తల నరికేసేయండి, వీడి చర్మం ఉంచేసేయండి, వీడి కళ్ళు బీకేసేయండి అంటున్నారట అందరూ కూడా. సరే, మొత్తం మీద వీరభద్రుడు వెళ్ళాడు. వెళ్ళి వాడి తల నరికేసి అగ్నిలో వేసేసేట. దక్షుడి తల నరికి అగ్నిలో వేస్తే దక్షుడి భార్యలందరూ వచ్చి కాళ్ళ మీద పడి ఆయన్ను ప్రార్థించారట. స్వామి, మాకు ప్రతిభిక్ష పెట్టవలసింది అంటే దయగలిగి ఆయన అప్పుడు పక్కనే ఏమన్నా ఉందా అని చూస్తే ఒక మేకతల కనిపించింది. ఆ మేకతల అంటించాట వీడి దక్షుడి యొక్క తలకు. అలా మేకతల కలిగినటువంటి వాడైనట్ట. అప్పుడు అతడు కూడా స్తోత్రం చేశాడు. స్వామి, నమో నమస్తే వర వీరభద్ర, పునఃపునర్వీర నమో నమస్తే, కృతాగసమ్మాం అశరణ్యమత్ర, కృపాకటాక్ష ప్రసరేణ రక్ష. నీ కృపాకటాక్ష ప్రసారంతో నన్ను రక్షించవలసింది అని దక్షుడు పలికితే, ఇక్కడి నుంచి నువ్వు ఈ మేకతలతో ఉండులే అని చెప్పి ఆయన్ను దయతో బతికించి అంగీకరించాడనమాట. సంహార భైరవుడైన వీరభద్రుణ్ణి శ్రీనాథుడు వర్ణిస్తాడు రమణీయంగా. ఎవ్వాడు డాచేతి క్రొవ్వాడిన కమున చిదిమి భాషాదేవి చిగురు ముక్కు, కనకమే కలగుర్చి కట్టెనెవ్వడు లీలా, చెరగుపై పూషార్కు మెరుగు పండ్లు, కొసరకెవ్వడు పదాంగుష్ట భాగంబున ఉడురాజు పొట్టగొంజురు కనుదే. అంటే కాలుతో ఒక తన్ను దంతే ఆయన బొటన వేలు దాకి చంద్రుడి పొట్టలో ఉన్నటువంటి గుజ్జంతా బయటకు వచ్చినట్టుగా అయిందిట. తరిగెనెవ్వడు ఖడ్గధారాంచలంబున అగ్ని నాలుకలేడు అంటగట్టి. అగ్ని నాలుకలు 7 నాలుకలు సప్తజిహ్వుడు అని అంటారు ఆయన్ను. ఆ అగ్ని నాలుకలు కూడా కోశావతలు పారేసేట వీరభద్రుడు. మూడెనెవ్వాడు 33 కోట్ల దేవతలు పారబార వెన్నంటదని. 33 కోట్ల దేవతలు కూడా పరిగెత్తిపోతుంటే వెంటపడి కొట్టాట వాళ్ళందరినీ కూడా. అట్టి శ్రీ వీరభద్రుడు ఈ అద్రి మీద భద్రకాళియు తానుండు పద్మనయన. గోదావరి జిల్లా పట్టిసంలో కొండ మీద వీరభద్రస్వామి భద్రకాళీదేవితో ఉండి ఉంటాడు. అలా భద్రకాళితో ఉన్న వీరభద్రుడిని శ్రీనాథుడు అద్భుతంగా వర్ణిస్తాడు. ఆ రోజుల్లో కొన్ని చిత్రమైన ఆచారాలు ఉండేవి. ఏమిటంటే శత్రువు మీద పగ తీర్చుకుంటే, ఆ శత్రువు మీద పగ తీర్చుకున్నప్పుడు వాడి పనులు రాలగొట్టి అవి మెళ్ళో దండగా వేసుకోవటము, లేకపోతే నడుము కట్టుకోవటము, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. ఆ పగ యొక్క తీవ్రత అట్లా ఉండేదిట. ఈ వీరభద్రుడు కూడా అట్లనే కన్నకమే కళ్ళగురుచ్చి కట్టెనెవ్వడు లీలా, చెరగుపై పూషార్కు మెరుగు పండు. ఆ సూర్యుడి యొక్క పండు, సూర్యుడే అసలే ఆయన పండు ఇంకా మెరుస్తూ ఉన్నాయి. ఆ మెరుస్తున్న పండును బంగారు దేంతో గుచ్చి, తీగతో గుచ్చి నడుము కట్టుకున్నట్ట. అట్లనే రేణుకాదేవిని గురించి చెప్పేటప్పుడు కూడా ఇలానే చెబుతారు. ఆమె కార్తవీర్యుల యొక్క పండు మెళ్ళో కట్టుకున్నదిట. పద్మలోచన భృగు బ్రహ్మ సంయమి వంశ పరిపాటిక అభినవాభరణమయ్యే, రమణి త్రేతాద్వాపరముల సంధ్యావేళ మగనితో పెక్కేండ్లు మనుగుమనియే, నెలత కానక కన్న నెయ్యంపు కొడుకుచే సంపించేము 7 సారెనరుతా, తరుణి హైహయరాజదంతాస్థి పటలంబు గబద పెరుగజేసి కట్టెనరుతా. హైహయరాజదంతాస్థి పటలము, హైహయరాజుల యొక్క అంటే హైహయ చక్రవర్తి కార్తవీర్యార్జునుడు వాడి కుమారులు వాళ్ళందరి యొక్క ఆ పండ్లు తెప్పించి పరశురాముని చేత కొడుకు చేత వాళ్ళని చంపి వాళ్ళ పండ్లు తెస్తే అవి కట్టుకున్నదట, మెళ్ళ కట్టుకున్నదట. తరుణి హైహయరాజదంతాస్థి పటలంబు గబద పెరుగజేసి కట్టెనరుత, మండపాకను పెనుపాక మాహురమున నాగసరమున బోలాసనని చనింతి,
ఓరుగంట వసించే నీలోత్పలక్షి కాకతమ్మకు సైదోడు ఏకవీరా. అలా ఆ పరమేశ్వరి అయినటువంటి రేణుకాదేవిని గురించినటువంటి వర్ణన అద్భుతంగా ఉందనుకోండి. ఇలా మొత్తం మీద పటిసంలో కొండ మీద ఉన్నటువంటి ఆ వీరభద్ర స్వామిని గురించి చెబుతూ అదట దక్షిణానంద విపిన మధ్యనందు క్రతునిధి ధ్వంసవేళ దేవతల నుదిపి శివుని తిట్టిన దక్షుని శిరసు కోసి గౌతమి గంగా తన బాలు గడిగినాడు. శివుణ్ణి తిట్టినటువంటి దక్షుడి శిరస్సు కోసి పారేసి ఆ నెత్తురును గోదావరి నదిలో కడుకేట తన కత్తి కంటేనటువంటి నెత్తురును. అలా సంహార భైరవుడైనటువంటి వీరభద్రుడి యొక్క విశేషాలు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. వీరభద్రోపాసకులు శివోపాసకులు ఆంధ్రదేశంలో చాలా బాగా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటారు. ఒకప్పుడు వీరభద్రోపాసన వీరభద్ర పళ్ళెం అని ఉండేది. వీరభద్ర పళ్ళెం పెట్టి దాంట్లో ఉంటే చాలామంది వీరభద్రుడు ఆవహించడం ఇట్లాంటివి కూడా ఉండేవి. అటువంటి ఆ వీరభద్రుని కథ ఒకటి ఉన్నది మాకు. మా స్వగ్రామము ప్రకాశం జిల్లా ఏల్చూరు. అక్కడ ఒకప్పుడు ఒక తరం కింద మిన్నికంటి శివరామయ్య గారిని ఉండేవాడు. ఆయన కాశీకి వెళ్ళి శివలింగాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆయన మంచి వీరభద్రోపాసకుడు, రుద్రోపాసకుడు, చాలా మంత్ర సిద్ధి కలిగినటువంటి వ్యక్తి. ఆయన పెద్దవాడైనాడు, బయటకు వచ్చేవాడు కాదు, ఇంట్లో కూర్చొని జపం చేసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడున్నా బయటకు వచ్చి కాసేపు అరుగుల మీద కూర్చుండేవాళ్ళు. పల్లెటూళ్ళలో ఇంటి బయట అరుగులు ఉండేవి. అరుగుల మీద కూర్చుంటూ దోవన పోయేవాళ్ళను వీళ్ళను అందరినీ కూడా పలకరిస్తూ ఉండే ఆచారం ఉండేది వెనక. అలాంటిది ఈయన ఒకసారి ఊళ్ళో స్ఫోటకం ప్రబలింది. ఆ స్ఫోటకం ప్రబలితే ఊళ్ళో ఒక మాతంగి ఉపాసకురాలు ఉండేది. ఆ వామాచారంలో మాతంగి మంత్రసిద్ధి పొందింది ఆమె. ఆయన అందరూ కూడా వెళ్ళి అడిగారు, అమ్మా నువ్వు తగ్గించాలి ఈ స్ఫోటకాన్ని అని. ఆమె పక్కన అందరూ వేపమండలు పట్టుకొని కళ్ళు ముంతలు పట్టుకొని ఉంటే ఆమె నడుస్తూ అలా వస్తుండేది. ఒక్కొక్కళ్ళు అందించిన కళ్ళు ముంతలు తాగటం, ఆ వేపమండలతో నలుగురిని బాత్తడం, తాను తాగినటువంటి ఆ కళ్ళు వాళ్ళ మీద ఉమ్మేయటం, ఇలాంటివి చేసేది. ఎవరి మీద ఉమ్మేస్తే వాళ్ళకి స్ఫోటకం వెంటనే తగ్గిపోయేది. వెంటనే 2 సార్లు వేపాకుల మండతో బాదటం ఇట్లా చేస్తూ ఉంటే అందరూ మమ్మల్ని కొట్టు మా మీద ఉమ్మేయి అని అందరూ వెంటబడుతున్నారు. ఊరంతా ఊరేగుతూ వస్తుంటే ఆ తాగినటువంటి మత్తులో ఈయనకు తెలియదు పాపం, ఏమిటో ఊరేగింపులాగా వస్తున్నారు జనం అని కూర్చున్నాడు ఈ శివరామయ్య గారు. అరుగు మీద కూర్చుని ఉంటే ఆమె వచ్చి ఈయన మీద ఇంత కళ్ళు ఉమ్మేసింది. ఉమ్మేసేటప్పటికి ఆయన అసహించుకున్నాడు. ఇదేమిటి నా మీద ఉమ్మేస్తావు, అన్న బుద్ధి ఉందా లేదా నీకు, ఎవరు అనుకుంటున్నావు అది అని అన్నాడు. అంటే ఆ రోజుల్లో ఆచారపరులు ఇలాంటివి సహించేవాళ్ళు కాదు. ఆమె కోపం వచ్చి నన్ను ఆక్షేపిస్తావా, ఎవరు నువ్వు ఎవరైతే నాకేమిటి. ఒకసారి చూసేసరికి పాపం శివరామయ్య గారికి ఒంటి నిండా స్ఫోటకం వచ్చేసింది. స్ఫోటకం వచ్చేసి చూశాడు, ఓ మంచి మాంత్రికురాలు ఈవిడ, గట్టి ఆవిడ, సామాన్యురాలు కాదు అనుకుని ఏమనలేదు. అయ్యా అందరూ ఆమెను కాస్త బతిమిలాడండి మీరు, లేకపోతే ఈ స్ఫోటకంతో మీరు ఏమైపోతారు. ఏం మాట్లాడలేదు. గబగబా లోపలికి వెళ్ళాడు. బావిలో కాస్త నీళ్ళు తోడుకొని స్నానం చేశాడు. స్నానం చేసి కూర్చొని శివమంత్రం చేయటం మొదలుపెట్టాడు. క్షుద్రాచారమునాదరింతురైసి క్షోణీసు పర్వాణులు ఏతద్రీతుల్ తగవంచు తంతగడి మాతంగీ సపర్యావిధుల్ పోధ్రోలన్ శివరామ సూరిపై కార్పుల్ వెట్టుచున్ స్ఫోటకాభద్రవ్యాధిని ఆపే పంపెనట తీవ్ర క్రోధరోధంబునన్. స్ఫోటకం పంపించింది. ఈయన వెంటనే స్నానం చేసి కూర్చున్నట్ట. భద్రుండా శివరాముడంతా మెయ్యి బొబ్బల్ నిండ వీక్షించి రౌప్యాద్రిస్థానుని స్నాతుడై కొలిచి ధ్యానావిష్ట చేతుండుగాన్ రుద్రోద్భూతుడు వీరభద్రుడు అతి రౌద్రుండుద్రుయంజోపి క్రోధోద్రేగే క్షణమాత్ర త్రులెనట అయ్యుద్వృత్తమాతంగిరిన్. ఈయన ఎప్పుడైతే ధ్యానం చేశాడో రుద్రమంత్రం, రుద్రోద్భూతుడైన వీరభద్రుడు వచ్చాడు. ఈయన ఒంటి మీద ఉన్నటువంటి ఆ స్ఫోటక మచ్చలన్నీ మాయమైపోయినాయి. ఇవన్నీ వెళ్ళి ఆమె శరీరం మీదకి వచ్చినాయి. మళ్ళీ ఆమె ఒంటి నిండా స్ఫోటకం వచ్చింది. ఈయన నెమ్మదిగా బయటకు వచ్చి నిల్చున్నాడు. నిల్చుండేటప్పటికి అందరూ చూశారు. ఆయన మీదేం లేదు, ఆయన బాగున్నాడు. ఈమెకు వచ్చినాయి ఇవన్నీ. అమ్మో శివరామయ్య గారు చాలా గొప్ప మాంత్రికుడు, మేమేదో అనుకున్నాం అని అనుకుని ఆమె వెంటనే భయపడిపోయి కాళ్ళ మీద పడి ప్రార్థించింది. ఆయన ఏదో కోపం అంతసేపు ఉండేటువంటి వాళ్ళు కాదు కనుక ఆయన కోపంతో తగ్గించుకొని
ఆమెను ఓదార్చి ఆశీర్వదించాడు. మామూలైంది. సరే మీ పని ఏదో మీరు చేసుకోండి అని పంపించేశాడు. ఇట్లా సంహార భద్రుడైనటువంటి సంహార భైరవుడైన వీరభద్రుడి యొక్క కథలు ఆంధ్రదేశంలో బాగా ప్రకాశించినవి. ఈ పూటకు స్వస్తి. నారాయణ నారాయణ.